జీహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని తెలుస్తోంది. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో ఒక్కో నగరపాలక సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 100కు పెంచాలనే ప్రతిపాదనలపైన మాట్లాడినట్టు తెలుస్తోంది. నగర విస్తరణపై ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నగర విస్తరణతో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎన్ని డివిజన్లు వస్తాయనే విషయంపైన నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపైన చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని తెలుస్తోంది. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో ఒక్కో నగరపాలక సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 100కు పెంచాలనే ప్రతిపాదనలపైన మాట్లాడినట్టు తెలుస్తోంది. నగర విస్తరణపై ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నగర విస్తరణలో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్ని డివిజన్లు వస్తాయనే విషయంపైన నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపైన చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, హైదరాబాద్లో రోజు రోజుకి జనాభా పెరుగుతూనే ఉంది. సో ఇక ప్రభుత్వం కూడా దానిపైన ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని మరింత పెంచే యోచనలో ఉంది. అందుకు ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయం నిన్న ICCC బిల్డింగ్లో మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆ భేటీలో ఈ అంశం పైన కూడా చర్చకు వచ్చింది. హైదరాబాద్ పరిధిని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నగరం రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు 3 నగరపాలక సంస్థలుగా విభజించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. 3 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ప్రస్తుతమైతే ఒక 2 కార్పొరేషన్ని ఏర్పాటు చేసి అందులో 40 నుంచి 80 డివిజన్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సైబరాబాద్ పరిధి ఏదైతే ఉందో అది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో 70 నుంచి 80 డివిజన్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సిటీ మరింత ఫ్యూచర్లో పెరిగితే మాత్రం అవసరమైతే 100 డివిజన్లు కూడా సైబరాబాద్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రోజు రోజుకి హైదరాబాద్ విస్తరణ మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా మనకి ORRకి ఆనుకొని దానికి పైగా అవతల దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్ల మేరకు కూడా విస్తరించి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ORRకి ఆనుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. కాబట్టి అది మరింత ఫ్యూచర్లో కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా అవసరమైతే మరో కార్పొరేషన్లు కూడా 2-3 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ వస్తుంది. కాబట్టి ఈ విషయం పైన కూడా నిన్న మంత్రులతో చర్చించిన తర్వాత మనకి ఒక అసెంబ్లీ శీతాకాల సమావేశంలో కూడా దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంటున్నట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంటే మనకి ప్రస్తుతం 2 కార్పొరేషన్లుగా విభజిస్తే మాత్రం రాచకొండ కార్పొరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సైబరాబాద్ కమిషనరేట్ ఒకటి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కమిషనరేట్లో దాదాపుగా ఉన్నటువంటి డివిజన్లు, అదేవిధంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి సో అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా మనకి దాదాపుగా
చౌటప్పల్ భువనగిరి దాకా కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కూడా ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మనకి పరిపాలనా పరంగా కూడా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. కాబట్టి 100 డివిజన్లు ఒక కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతమైతే ఒకటి రాచకొండ కార్పొరేషన్ అని, రెండోది సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి సో ఇది ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ పైన ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ప్రజలు అభిప్రాయ సేకరణ చేయకుండా మనకి ఈ విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఒక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఈ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకు మనకి మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో మరింత ఇబ్బందులు తలెత్తకుండా పాలనా పరంగా చూసినా కానీ అదేవిధంగా ప్రజలకి అవసరమయ్యే రీతిలో, అంటే ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్కి రావాలన్నా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ సమస్యతో. కాబట్టి సో నేరుగా పరిపాలన పరంగా కూడా ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ పరిధిలోనే మనకి సమస్యలు పరిష్కరించేలాగా అధికారులు ఉంటారు. అదేవిధంగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనలో కూడా చేస్తున్నారు. కాబట్టి సో అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.